తెలంగాణ బీజేపీలో ఆ ఎమ్మెల్యే రూటే సపరేట్. గెలిచిన తర్వాత కొంతకాలం పాటు వార్తలు నిలిచారు. అలాంటి నాయకుడు ఈ మధ్యన సైలెంట్ అయ్యారు. తాజా సీఎంను మాజీ ముఖ్యమంత్రిని ఓడించి జైంట్ కిల్లర్గా పేరు సాధించిన ఆయన గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీపై అలిగారా లేదా వేరే వ్యవహారాల్లో బిజీగా ఉన్నారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఎందుకు ఆయన సైలెంట్ అయ్యారు? ఆయన్ను వైరాగ్యం ఆవహించిందా? నైరాశ్యంలో కూరుకుపోయారా? వాచ్ ది స్టోరీ. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడించి రికార్డు సృష్టించిన నాయకుడు. దాంతో ఎన్నికల ఫలితాల సమయంలో ఈయన పేరు మారుమోగింది. ఈయన ప్రత్యేకతలపై ప్రత్యేక కథనాలు వచ్చాయి. కీలక నేతలైన కేసీఆర్ ను రేవంత్ రెడ్డిని ఓడించడం అంటే మామూలు విషయం కాదని అందరూ ప్రశంసలు గుప్పించారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ జైంట్ కిల్లర్గా పేరు పొందిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఎందుకోగాని ఈ మధ్య పార్టీ వ్యవహారాలకు మీడియాకు దూరంగా ఉంటున్నారు. అదే ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఎక్కడో హర్ట్ అయ్యారనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రతినిత్యం ఓ ఎమ్మెల్యే అందుబాటులో ఉండేలా రూపొందించిన బీజేపీ భరోసా కార్యక్రమానికి సైతం కాటిపల్లి వెంకటరమణారెడ్డి హాజరు కాలేదు. షెడ్యూల్ ప్రకారం ఆయన అపాయింట్మెంట్ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సైతం ఆయన దూరంగా ఉండడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా మహేశ్వర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆ పదవి కోసం వెంకటరమణారెడ్డి తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ తరువాత తాను ఆశించిన స్థాయిలో పార్టీలో ప్రాధాన్యత దక్కకపోవడంతో ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య కాలంలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కీలకమైన వర్క్షాప్ కార్యక్రమానికి సైతం ఆయన హాజరు కాలేదు. ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఓడించిన తనకు పార్టీ రాష్ట్ర నాయకత్వం తగిన రీతిలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని లోలోన ఆయన కుమిలిపోతున్నారట. ఈ కారణంగానే ఆయన పార్టీ వ్యవహారాల్లో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారనే టాక్ నడుస్తోంది. తనలోని అసంతృప్తిని వెళ్లగక్కాలని అనుకున్నారో లేక మరో కారణమో గాని హైడ్రా కూల్చివేతలపై పార్టీకి సంబంధం లేకుండానే గతంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిబంధనలు పాటించని భారీ భవనాలపై చర్యలు తీసుకోలేకపోతున్నారని హైడ్రాపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఆయన వ్యాఖ్యలు అప్పట్లో కాంగ్రెస్తో పాటు బీజేపీలోనూ కలవరం కలిగించాయి. ఆ తర్వాత ఆ సబ్జెక్టుపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మళ్లీ మాట్లాడలేదు. మొత్తానికి కాషాయ పార్టీకి కామారెడ్డి ఎమ్మెల్యేకు మధ్య గ్యాప్ కొనసాగుతుందనేది మాత్రం స్పష్టం. పార్టీ రాష్ట్ర నాయకత్వం సైలెంట్ మోడ్లో ఉన్న వెంకటరమణారెడ్డిని యాక్టివ్ మోడ్లోకి తీసుకువస్తుందా లేక వదిలేస్తుందా అన్నది చూడాలి.